ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా. అంతెందుకు కొన్ని విషయాలు గౌరవ ప్రధానమంత్రి గారి ఆఫీస్ ద్వారా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోట్లు పంపించి, ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిచాను, మీరు ఆశీర్వదించాలి, దీవించాలి, పనులు చేయాలని వాళ్ళని కూడా నేను కోరటం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే నేను పెద్దలతో మాట్లాడగలుగుతున్నా, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఎంతోమంది ఢిల్లీలో ఉన్న నాయకులు నన్ను అడిగారు, మీరు పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం సుమారుగా 20 సంవత్సరాల క్రితం గెలిచింది కదా, 40 సంవత్సరాల క్రితం గెలిచింది కదా అని నన్ను అడిగారు. అప్పుడు చెప్పి అవునండి ఇట్లా జరిగింది. అందుకే వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు కూడా అద్భుతంగా స్పందించి మనం అడిగిన అన్ని కోరికలు, మనం కోరిన అన్ని కోరికలు ఈరోజు వాళ్ళు తీర్చడం జరుగుతుంది. చేసుకుంటూ వెళ్తా, కానీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కలిసికట్టుగా చేసుకుందాం. ఒక మోడల్గా తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గం అనేది నా లక్ష్యం. ఆనాడు మీ అందరికి ఒకే మాట ఇచ్చా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పా. ఒక నిడమరు స్కూల్ వల్లనే ఈరోజు రాష్ట్రం